ఉండదు, సంసారం ఉండదు, ఈ డబ్బు ఉండదు, ఏమి ఉండదు అన్ని వదిలిపెట్టాలంటే వచ్చిన వాళ్ళు 90 మంది ఇంటి వెనక్కి వెళ్ళిపోయారట. అన్ని పై మాటలే తీయగా ఉంటాయి. ఇస్తారమ్మంటే ఏముండవు, ఈ డబ్బు, సంసారం, పిల్లలు, ఈ గోళ ఏముండదు అనేసరికి 99% మంది వెనక్కిపోయారు. ఒక్కడు వచ్చాడు. ఏమన్నా కృష్ణ పరమాత్ముడు, మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం సహస్రేషు ఖచ్చిత్ అంటే సింగిల్ వన్ చెప్పండి. ఒక్కడు ఖచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఒక్కడే 1000 మంది బయలుదేరితే బాగా వినండి అమ్మా, శ్రద్ధగా వినండి. నీళ్లు తీసుకెళ్ళి బండ మీద పోస్తే బండ పీల్చుకోదు, ఈ తులసి చెట్టులో పోస్తే తులసి చెట్టు పీల్చుకుంటుంది. ఆ శ్రద్ధ ఉన్నవాడే చెప్పే విషయాన్ని గ్రహిస్తాడు, ఆ శ్రద్ధ లేనివాడు గ్రహించలేడు. ఆ యోగ్యత లేకపోతే గ్రహించలేరు. ఎందుకు గురువు గారు భగవద్గీత అని ఎందుకు అంతలా ఆయన ఆరాటపడుతున్నాడు నేర్చుకోమని? నీ జీవితంలో ఆదిశంకరాచార్యులు, పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పాడంటే, నీ జీవితకాలం మొత్తంలో కొంచెం భగవద్గీత నేర్చుకున్నా, కించిత్ భగవద్గీత, కొంచెం కృష్ణుడిని పూజించిన, కొంచెము గంగా జలాన్ని సేవించిన. కూర్చోడమ్మా, అక్కడ చూడకూడదు, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చి కూర్చుంటారు. ఇదే అశ్రద్ధ అంటే. పక్కన డ్యాన్స్ చేస్తున్నా కూడా పట్టించుకోకూడదు, గురుగారు చెప్పేటువంటి మాటలే. అది శ్రద్ధ అంటే, దట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. సరే, ఓకే. భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన న చర్చ. ఈ దేహం ఉంటుంది ఎల్లకాలం, ఏమవుతుంది? పడిపోతుంది, ఖచ్చితంగా పడిపోతుంది, డౌటే లేదు. సోల్ పైకి పోతుంది, ఇది మట్టిలోకి పోతుంది. అక్కడ బంధాన్ని అడుగుతారు, అరే బతికినంత కాలం నువ్వు కొద్దిగా భగవద్గీత నేర్చుకుని రావాలని అడుగుతాడు. పోగానే పైకి వెళ్ళంగానే కొంచెం భగవద్గీత నేర్చుకున్నా, కొంచెం గంగా జలాన్ని సేవించినా, కొంచెం కృష్ణుని పూజించినా, నువ్వు చేసినటువంటి తప్పుల గురించి, నువ్వు చేసినటువంటి పాపాల గురించి, నువ్వు చేసినటువంటి నేరాల గురించి యముడి ముందు నా చర్చ ఉండదు. అంటే ఇది మనల్ని రక్షిస్తుంది. కొట్టడి గట్టిగా చప్పట. మధ్యాహ్నం సెషన్ ఉంది కాబట్టి ఎవరు వెళ్ళకండి. మంచి మంచి పాటలు, మ్యూజిక్తో పాటలు. ఆయన ఏమనంటే ఒక పాట పాడమన్నాడు, వారికి ఇష్టం పాట. మరి పాట పాడానా అవుద్దా? పాడాల్సిందేనా? ఒక తెలిసితే మోక్షం పాడి ఆయన మీద ఒక పాట పాడిన తర్వాత ఈ శ్రాడు ముగించేస్తారు. తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడవి, అవల దుఃఖమేడవి. తనువుపై ఆశలేని తత్వమతికి. పొలిగితే పాపమేది, పుణ్యమేది, కర్మమందు వనర ఫలమొల్లని యోగికి. వాడికి ఏది పెట్టినా తింటాడంట, కంప్లైంట్ ఉండకూడదు. ఇది ఇవాళ భలే ఉంది, మీరు భార్య వండినటువంటి ఆహారం భలే ఉంది అని అంటే, ఫుడ్ బాగుంది అంటే రేపు ఖచ్చితంగా బాగలేదు అంటాడు. ఎట్లా ఉన్నా కూడా తినాలంతే. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్. వాడికి తిండి మీద వ్యామోహం ఉండదు, ఈ ప్రపంచం మీద వెగటు ప్రపంచం. వాడికి పారాయి వాళ్ళు ఉండరు, మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అటువంటి స్థితికి మనం రావాలి. ఆయనకి ఈ పాట నచ్చలేదు, ఇంకొక మంచి పాట కొద్దిగా గట్టిగా జోష్గా పాడదాం. వారు పుట్టినరోజు కాబట్టి వాడు. నేను ఇంకా మ్యూజిక్తో స్థానిక పాడతాను, ఇప్పుడు మామూలుగా పాడి వినిపిస్తాను. నుదుటున్న కస్తూరి తిలకం, నుదుటున్న కస్తూరి తిలకం, చిరునవ్వులు చెందే అధరం. మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసేట. లక్ష్మీనారాయణ గారు. మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసేదరారా. రఘుకుల తిలక రారా, నిన్నెతి ముద్దులాడెదరా. రఘుకుల తిలక రారా, నిన్నెతి ముద్దులాడెదరా. కోసల రామారారా, కౌసల్య రామారారా.
వెండి గిన్నెలో పాలు, లక్ష్మీనారాయణ గారు, వెండి గిన్నెలో పాలు అవి వీకై ఉంచి తిరారా, నువ్వు అల్లరి చేయగమాని, నువ్వు అల్లరి చేయగమాని వాటిని ఆరగించగా రావయ్యా కథ, నువ్వు అల్లరి చేయగమాని వాటిని ఆరగించగా రావయ్యా. పలకండి, రఘుకుల తిలక రారా. ఎక్కడ పాటలు ఉంటాయో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ వాయు రూపంలో వచ్చి నాట్యం చేస్తారంట దేవతలు. ఎక్కడ ఏడుస్తూ ఉంటే ఉన్న జేబుల డబ్బులు కూడా పోతాయి, ఉన్నాయి కూడా సంపాదించుకుని కూడా పోతాయి, భోగాలు వస్తాయి. తర్వాత